10 hours 10 hours ఉంటాయి. నువ్వు సక్సెస్ కావాలంటే వెస్టీలో నువ్వు సక్సెస్ కావాలంటే ఆర్ ఫార్ములా 10 ఉంటాయి. ఆ 10లో ఫస్ట్ వన్ వచ్చేసి లే రీ లెర్న్. నేను నేర్చుకుంటాం అనుకుంటున్నాం, అంతవరకే ఆగిపోతున్నాం. అది కాదండి, సముద్రం, మహాసముద్రం. ఇది వెస్టీజ్ అనేది మహాసముద్రం. నువ్వెంత నేర్చుకుంటే అంత. ఒక కాడికి స్టాప్ అనేది లేదు. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ బాగా గుర్తుంటుంది నాకు. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ అనేది కామన్ ఉంది తప్ప ఫుల్ స్టాప్ అనేది లేదు. ఇక్కడ కూడా మనం కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ నేర్చుకోవడం అనేది కంటిన్యూ, లెర్నింగ్ బిజినెస్ అని చెప్పారు. ఇక్కడికి ఆగిపోయింది అనేది లేదు. నీకెంత తెలిసినా నువ్వు ఇంకా నేర్చుకోవాలి. అంటే రీలెర్న్. ఇలా కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి, కొత్తవి వస్తున్నాయి కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. అందుకే రీలెర్న్. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇక్కడితోటి ఆగిపోకండి. అక్కడే ఉంటాం, ఆగిపోతే అక్కడే ఉంటాం. ఇలా చాలా మంది చేసేది ఏంటంటే మాకు అంతా తెలుసులే అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు, ఆ భ్రమలో బతుకుతున్నారు. అందుకే నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. అందుకే మళ్ళీ కంటిన్యూ చేయి, రీలెర్న్. అందుకే నేర్చుకోవడానికి ప్రియారిటీ. ఇది ఇంతవరకే అని స్టాప్ పెట్టుకోకండి, అదే మన కొంప కూలుస్తుంది. అందుకే నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. అందుకే నాకు టైం దొరికితే యూట్యూబ్కి వెళ్తా, ఫేస్బుక్. ఓకేనా? ఎందుకంటే యూట్యూబ్ లోకి వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ మన బిజినెస్ కంటే నేను చాలా ఉన్నాయి మనకి ఇంకా. చాలా పడతాయి జీవితాలను బాగుపడడానికి మనకు ఉపయోగపడతాయి. అంటే ఎప్పటికీ పొద్దున్న అయిపోతున్నాం. ప్రేమ అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు, వాయిస్ బ్రేక్ అవుతుందని చెప్పడానికి. ఆ, అదే 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 అంటే రూమ్ లో సిగ్నల్ రావట్లే, అందుకే బయటకు వచ్చిన మళ్ళీ. అందుకే అడుగుతున్నా. ఓకే, అదే సిగ్నల్ పోయింది నాకు ఇక్కడ, కట్ అయింది. అందుకే మళ్ళీ అడుగుతున్నా. కంటిన్యూ. బాగానే ఓకేనా? ఉంది. ఆ, ఆ, ఓకే. లైన్ లో ఉండు, డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? లేదు లేదు. నువ్వు ఫ్రీనే ఉన్నావుగా? అవును సార్. ఓకే, లైన్ లో ఉండు. ఆ, అప్పుడప్పుడు సిగ్నల్ చూస్తుంటావు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందుకే ఓకే. నేర్చుకోవడానికి ప్రియారిటీ అండి. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. అందుకే ఫస్ట్ వన్ వచ్చేసి రీలెర్న్. సెకండ్ వన్ వచ్చేసి రికమెండేషన్. రికమెండ్. ఇలా మనం చేసే పని ఏంది? రికమెండ్ చేస్తున్నాం. అంటే మన ప్రొడక్ట్లు బాగున్నాయి, మీరు వాడుకోండి అని చెప్పేసి మనం రికమెండ్ చేస్తున్నాం. అందుకే రికమెండ్ అనేది మర్చిపోవద్దు. ఎప్పుడు డైలీ చేసేది, మళ్ళీ ఇది డైలీ రికమెండ్ చేసేది. అందుకని సెకండ్ వన్ వచ్చేసి రికమెండేషన్. మనం ఏదైనా దేనికైనా జాబ్ లో పోతే రికమెండ్ చేస్తున్నాం, ప్రియారిటీ ఇవ్వమని చెప్తున్నాము. ఇక్కడ కూడా అంతే, మన ప్రొడక్ట్ల గురించి చెప్పండి, మా ఇవి బాగున్నాయి అని చెప్పండి, ఇవి వాడుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పండి, రికమెండ్ చేయండి. రికమెండే కదా మనం చేసేది. అడ్వర్టైజ్మెంట్ అంటే రికమెండ్ చేయడం. వాళ్ళు మనకు చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడ మనము త్రూ వాయిస్ తోటి చెప్తున్నాము, డైరెక్ట్ వాయిస్ తోటి చెప్తున్నాం, మనం లైవ్ లో చెప్తున్నాం మనం. అందుకే సెకండ్ వన్ వచ్చేసి రికమెండేషన్, ఇట్ మీన్స్ రికమెండ్. థర్డ్ వన్ వచ్చేసి రీటైల్ బిజినెస్. ఇవాళ చాలా మంది ఏం చేస్తారంటే ఒక సిఎన్సి చేసేసరికినే సరిపోతుంది, మళ్ళీ సిఎన్సి చేయాలంటే ఈ సిఎన్సి చేయలేకపోతున్నాం అంటున్నాం. ఎందుకు? కారణం ఏంది? రీటైల్ బిజినెస్ మీద నువ్వు దృష్టి పెట్టకపోవడం. రీటైల్ బిజినెస్ మీద నువ్వు దృష్టి పెట్టకపోవడం. చాలా సార్లు చెప్పినాం మనం, నువ్వు 100 PV తీసుకో, నీకు ఇంట్లో వాడుకునే 1000-1500 వాడుకొని మళ్ళీ 14 వరకు టైం ఉంది. నువ్వు అంతలోపు ఆ 2000 నీ ఇష్టం, అమ్మితే 3000 అమ్మేసి రీటైల్ బిజినెస్ చేయి.
రోజు కలవడానికి వెళ్తున్నావు, ఒకరినో ఇద్దరినో ముగ్గురునో కలవడానికి వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ లో పెట్టుకోండి. ఆ బ్యాగ్ లో పెట్టుకొని వాళ్ళు ఇస్తే ఐడి క్రియేట్ చేయండి. లేకపోతే వాళ్ళకు ఓ పేస్ట్, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూస్, డ్యూ గార్డెన్, ఏది మీకు నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు దేనికి కనెక్ట్ అయితే అవుతున్నారో ఆ ప్రోడక్ట్ వాళ్ళకు ఇచ్చేయండి. రీటైల్ బిజినెస్ చేయండి. వాళ్ళు ఒకవేళ ఐడి ఇవ్వకుండా ఒకవేళ అది వాడితే వాళ్ళు కనెక్ట్ అయ్యారు అనుకో, తర్వాత వాళ్ళే పిలిచి ఐడి ఇస్తారు. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ రీటైల్ బిజినెస్. ఇలా నా సక్సెస్ కారణం కూడా కావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే గ్రాన్యువల్స్ డైలీ 15 కాటన్లు గ్రాన్యువల్స్ అమ్మేది. మా చండూరు నుండి కార్లు దేవుల పెళ్లి మిర్యాలు కూడా నాకు తెలిసిన రైతులు, అప్పుడు నాకున్న నెట్వర్క్ రైతులకు ఇచ్చేసి ఇది మీరు వాడుకోండి మీ బాగుంటది అని చెప్పి అట్లా ఇవ్వడం ద్వారా రోజు 10 నుండి 15 కాటన్లు అమ్మేది. వాళ్ళకు ఐడీలు, కొంతమందికి ఐడీలు ఇచ్చేది. ఏసఐ మేము తెచ్చుకుంటాం అన్న వాళ్ళకు ఐడీలు ఇచ్చేది. లేదు లేదు మేము చూస్తాం అన్న వాళ్ళకు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు కాటన్ తల ఒక్క కాటన్ ఇచ్చేసేది. ఎందుకంటే రీటైల్ బిజినెస్ దాని మీద తీసుకొచ్చుకొని మళ్ళీ పాయింట్లు కొట్టించుకునేది. మళ్ళీ సాయంత్రం మిర్యాలగూడెం దొరికితే మిర్యాలగూడెము, ఆలియా దొరికితే ఆలియా, నల్గొండ అయితే నల్గొండ, ఎక్కడ ఏ ఏరియా పోతే బ్రాంచ్లు ఉన్న దగ్గర అక్కడ తీసుకొని మళ్ళీ కార్లో ప్యాక్ చేసుకునేది. రేపు తెల్లారి ఉదయం మనకు అదే పని. తెల్లారి ఉదయం మనకు అదే పని. అంటే రీటైల్ బిజినెస్. రీటైల్ బిజినెస్ చేస్తున్నాం. అందుకే రీటైల్ బిజినెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు రీటైల్ బిజినెస్ చేసినావు అనుకో, నువ్వు 14 తారీఖు వరకు నీ సిఎన్సి 100 PV తీసుకున్నావు, ఒక 3000 4000 ప్రోడక్ట్లు తీసుకొని రీటైల్ చేసినావు. రీటైల్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళా నువ్వు రీపర్చేజ్ చేయాలి. అంటే నువ్వు మళ్ళీ వాడుకోవడానికో అమ్ముకోవడానికో ఇప్పుడు రీటైల్ అలవాటు పడ్డావు అనుకో, మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటావు నువ్వు. అంటే రీపర్చేజ్ అవుతుంది ఇక్కడ. చూడండి, 4వది వచ్చేసి రీపర్చేజ్ అవుతుంది. చూడు, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఇవి. రీపర్చేజ్, నువ్వు అయిపోయినాయి మళ్ళీ తీసుకుంటున్నావు, మళ్ళీ 100 PV తీసుకున్నావు, మళ్ళీ 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. రీపర్చేజ్ చేసినందుకు 18th వరకు ఉంటుంది మనకి. 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, మళ్ళీ 100 PV వస్తుంది. నువ్వు ఎంఆర్పికి అమ్ముకుంటే నీకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. చూడండి, నువ్వు రీటైల్ చేస్తే రీపర్చేజ్ వచ్చింది ఇక్కడ. నువ్వు రీటైల్ చేస్తే రీపర్చేజ్ వచ్చింది. నువ్వు రీపర్చేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినాయి అనుకో, నెక్స్ట్ వన్ రిక్రూట్మెంట్ వస్తుంది. వాళ్ళకి నచ్చినాయి, నువ్వు రీటైల్ చేసినావు, వాళ్ళకు కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్రూట్మెంట్. అంటే మనం న్యూ ఐడీల్ని వాళ్ళకి నచ్చింది కాబట్టి రిక్రూట్మెంట్ వస్తుంది. చూడండి, నువ్వు రీటైల్ చేసినావు, పోయి నువ్వు ఫీల్డ్కి వెళ్ళినావు, వెళ్ళినందుకు వాళ్ళకు కనెక్ట్ అయింది, ఏదో ప్రోడక్ట్ ఇచ్చొచ్చినావు. ఇచ్చొచ్చినందుకు వాళ్ళు వాడుకురు, మళ్ళీ నీకు అవసరం కాబట్టి నువ్వు కొనుక్కున్నావు. కొనుక్కున్నందుకు మళ్ళీ నీకు పీవీస్ వచ్చినాయి, 10% ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది, అన్ని వచ్చింది. అది వాళ్ళకి నచ్చింది, నువ్వు రీటైల్ చేసి వచ్చింది వాళ్ళకి నచ్చింది కాబట్టి రిక్రూట్మెంట్ వచ్చింది. చూడండి, మరి రిలేషన్షిప్ పెరుగుతుందా తగ్గుతుందా? రిలేషన్షిప్ పెరుగుతుందా తగ్గుతుందా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. 6వది వచ్చేసి రిలేషన్షిప్. మన వెస్టీజ్ బిజినెస్ అనేది రిలేషన్షిప్ బిజినెస్, నాట్ ఏ బాసిజం బిజినెస్. రిలేషన్షిప్ బిజినెస్. ఇక్కడ నువ్వు ఎంత రిలేషన్షిప్ పెంచుకుంటే అంత బాగుంటది అన్నట్టు. ఎందుకంటే 3 జనరేషన్ ఇన్కమ్. నువ్వు 3 జనరేషన్ మన రిలేషన్ కొనసాగుతుంది అంటే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు నీ ఒక లీడర్ గా నీకు ఏ లక్షణాలు ఉండాలి అనేది ఇక్కడ ఒక రిలేషన్షిప్ నువ్వు పెంచుకోవాలి ఇక్కడ. అందుకే రిలేషన్షిప్ పెరుగుతుందనుకో, నీకు టెన్షన్ ఉంటుందా? టెన్షన్ ఉండదు. ఇక నీకు బిజినెస్ వస్తుంది, బిజినెస్ వస్తుంటే టెన్షన్ ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటెన్షన్. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ టెన్షన్ తోటి బిజినెస్ చేసేది కాదు, మనం హ్యాపీగా చేసే బిజినెస్ ఇది. ఎందుకంటే ఇలా టీంలు వస్తలేవు, అది వస్తలేవు, ఇది వస్తలేవు అని టెన్షన్ పడుతున్నారు. అందుకే ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ ని తగ్గించుకోవచ్చు. అదే నీకు టీం వస్తలేదు అంటే నీకు అక్కడ రిలేషన్షిప్ లేదు. చూడండి, ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. అందుకే అర్థం చేసుకోవాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది నేర్చుకున్నది మళ్ళీ అర్థం చేసుకోవాలా. అందుకే ఇక్కడ రీటెన్షన్ అంటుడు. అంటే టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడ్డా, నువ్వు దేని కొరకు టెన్షన్ పడుతున్నావు? నీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి టెన్షన్ పడుతున్నావు. నెక్స్ట్ వన్ వచ్చేసి రియాక్టివ్. టెన్షన్ పడ్డప్పుడు ఏమవుతుంది? నువ్వు కొంచెం డల్నెస్ అవుతావు. ఎందుకు డల్నెస్ అవుతున్నావు?
ఒకసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. అందుకే రియాక్టివ్, ఎప్పుడు యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయి. డల్ అయినా డల్లోకి వెళ్ళి యాక్టివ్ లోకి వచ్చేసే. డల్ అయినా యాక్టివ్ లోకి రా. యాక్టివ్ లోకి వస్తే ఎప్పుడు నువ్వు యాక్టివ్ గా ఉంటే అవతల నిన్ను చూసి యాక్టివ్ అవుతాడు. అందుకే రియాక్టివ్. నువ్వు రియాక్టివ్ అవుతున్నావు అనుకో, నీకు నువ్వు యాక్టివ్ అవుతున్నావు అనుకో, ఏం జరుగుద్ది? ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచన చెప్పుకోండి మీకు మీరు. రీస్టార్ట్ టు న్యూ అసోసియేట్స్ అంటే న్యూ రిక్రూట్మెంట్ కి, నువ్వు న్యూ లీడర్లను తయారు చేసుకోవడానికి రీస్టార్ట్ చేస్తావు. రీస్టార్ట్ అనుకోవచ్చు, రైట్ స్టార్ట్. ఎందుకంటే యాక్టివ్ ఉండాలి ఎప్పుడు. అందుకే యాక్టివ్ ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తేనే నీ లైఫ్ అనేది ఇంకెక్కువ ఉపయోగించుకోవడానికి, నీ లైఫ్ ని ఇంకా ముందుకు సాగడానికి, నీ లైఫ్ ను మార్చుకోవడానికి ఇంకా న్యూ అసోసియేట్స్ అంటే న్యూ లీడర్స్, రిక్రూట్మెంట్ కాదు, న్యూ లీడర్స్ ని తయారు చేసుకుంటావు. నువ్వు లీడర్ అయి నువ్వు యాక్టివ్ అవుతుంటే నువ్వు లీడర్ల మీద దృష్టి పెడతావు. రిక్రూట్మెంట్ మీద అవసరం లేదు. ఇలా నాకు రిక్రూట్మెంట్ మీద అవసరం లేదు, నాకు కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు వచ్చి చేయాలి, నేను కొత్త వాళ్ళ కాడికి పోయి ప్లాన్ చెప్పాలనేది లేదు. ఇలా ఉన్న లీడర్లని నేను ఎక్కువ అసోసియేట్స్ ని తయారు చేసుకుంటున్నా, లీడర్స్ ని తయారు చేస్తున్నా నేను ఇలా. ఇవన్నీ పడ్డాయి నేను వన్ బై వన్ పడుకుంటూ వస్తున్నాయి. అందుకే ఇలా నేను న్యూ అసోసియేట్స్ ని తయారు చేసుకుంటున్నా, అంటే లీడర్స్ ని తయారు చేసుకుంటున్నా. రిక్రూట్మెంట్ అంటేనేమో డిస్ట్రిబ్యూటర్, అసోసియేట్స్ అంటేనేమో లీడర్స్. ఇది రియల్ ఎస్టేట్ లో ఎక్కువ వాడతారు, ఈ పదం రియల్ ఎస్టేట్ లో వాడతారు అసోసియేట్స్ అని. కానీ ఇక్కడ మన దాంట్లో ఏంది, లీడర్స్ తయారు చేసుకుంటున్నాం. నువ్వు లీడర్స్ తయారు చేసుకున్నావు అనుకో, 10th పాయింట్ రికార్డ్ యువర్ బిజినెస్. చూడండి, రికార్డ్ యువర్ బిజినెస్, రికార్డు లెవెల్లో నీ బిజినెస్ అనేది వెళ్ళిపోతూనే ఉంటది. అందుకే ఇలా ఈ 10 అవర్స్ 10 అవర్స్ అనేది వెస్టేజ్ లో సక్సెస్ కావడానికి 10 అవర్స్ ఫార్ములా ఉంది. ఇందులో RRR ఫార్ములా చెప్పిన ఇది వరకు, రీటైల్ బిజినెస్, రీపర్చేస్, రిక్రూట్మెంట్, ఇది చెప్పినాం ఆల్రెడీ. కానీ ఇది 10 పాయింట్లు ఉన్నాయి, 10 అవర్స్ ఉన్నాయి ఇలా. ఈ 10 అవర్స్ ని ఎవరైతే రీ అని ఉంది చూడండి, ప్రతి ఒక్కదానికి రీ. ఇక్కడ ఇప్పుడు లెర్న్, రీలెర్న్, రికమెండేషన్, అందరు తెలిసిన విషయం ఇది. రీటైల్ బిజినెస్, బిజినెస్ చేస్తున్నావు దానికి రీటైల్ బిజినెస్ చేయి. ఇక్కడ పర్చేజ్ చేస్తున్నావు, రీపర్చేజ్ చేయి. రిక్రూట్మెంట్ చేస్తున్నావు, రిక్రూట్మెంట్ రిలేషన్షిప్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఇవి చిన్న చిన్న పదాలు, ఇలా మనం నేర్చుకోవడానికి చిన్న చిన్న పదాలు, కానీ సక్సెస్ కావడానికి ఆ చిన్న పదాలే మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే అది అర్థం చేసుకోరు. అది అర్థం చేసుకుంటే మనం 100% ఇక్కడ సక్సెస్ అవుతాము. అది అర్థం కాకపోతే మనం ఏం చేయలేకపోతాం. అందుకే వెస్టేజ్ అంటే అర్థం చేసుకోండి అని చెప్తున్నా. వెస్టేజ్ అనేది అర్థం చేసుకోండి అని చెప్తున్నా. అది అర్థం చేసుకుంటేనే నీ జీవితంలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. జీవితంలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలా అందరం ఒక కన్ఫ్యూషన్ లైఫ్ లో బతుకుతున్నాం. మన అందరం ఇలా ఒక కన్ఫ్యూషన్ లైఫ్. ఏంటంటే ఏం చేయాలనో తోయక, ఏం పని చేయాలనో అర్థం కాక పోతా ఉన్నాం. ఏదో పని చేస్తా ఉన్నాం, పోతున్నాం, పని చేస్తున్నాం, పోతున్నాం, పని చేస్తున్నాం. బట్ ఏం చేయాలనో తెలియట్లే. అందుకే ఒక క్లారిటీ లేదు మనకి. అందుకే ఒక క్లారిటీ తీసుకోండి. క్లారిటీ వస్తే నువ్వేం పని చేయాలనేది నీకు అర్థమవుతుంది. క్లారిటీ లేకపోతే నీకేం చేయాలనో తెలియదు. అందుకే వెస్టేలియాలో అందరూ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే క్లారిటీ లేకపోవడం. అందుకే క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లారిటీ తీసుకోండి. ఈ కన్ఫ్యూషన్ లైఫ్ లోకి వెళ్ళి బయటపడండి. ఫస్ట్ కన్ఫ్యూషన్ లైఫ్ లో బతుకున్నాం మనం. ఏం పని చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూషన్ లైఫ్ లో బతుకున్నాం. ఆ కన్ఫ్యూషన్కి వెళ్ళి ఇలా ఒక మధ్యతరగతి మానవుడు వస్తున్నాడు. చాలా సార్లు చెప్పే మాట, ఎప్పుడు చెప్పే మాటలు ఇవి, నాకైతే కొత్తగా అనిపిస్తలేవు. కానీ కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఇక్కడ. అందుకే ఏంటంటే ఫస్ట్ కన్ఫ్యూషన్ లైఫ్. ఇలా ఒక మధ్యతరగతి మానవుడు కన్ఫ్యూషన్ లైఫ్ లో బతుండు. పొద్దుగాలు లేస్తున్నాడు, ఇలా ఏం చేయాలని ఆలోచన చేస్తుండు. ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, ఏ పని చేద్దామని. ఎందుకంటే ఒక పని మీద ధ్యాస లేదు, ఒక గోల్ లేదు. ఆ గోల్ లేకపోతేనే గోలగోలగా ఉంది, జీవితం అంతా గోలగోలగా ఉంది. కానీ ఫ్యామిలీ అనేది డైలీ వెళ్ళిపోతూనే ఉంది. కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంది. చేస్తున్నాం, టిఫిన్లు చేస్తున్నాం, ఏదో పని మీద వెళ్తున్నాం, మధ్యాహ్నం వస్తున్నాం, తింటున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, నైట్ తింటున్నాం, పంటున్నాం, పొద్దుగాల రీసైకిల్ అయితేనే ఉంది.
కాలచక్రం అనేది గుండ్రంగా తిరుగుతూనే ఉంది. భూమి గుండ్రంగా తిరుగుతుంది, మనల్ని తిప్పుతూనే ఉంది. అందుకే కానీ కన్ఫ్యూషన్ లైఫ్ లో బతున్నాం మనం, ఏం చేయాలనో తోయక. కానీ రోజులు అనేవి గడుస్తూనే ఉంది. దయచేసి ఇప్పటికెళ్ళైనా మీరు ఆ కన్ఫ్యూషన్ లోకి వెళ్ళి క్లారిటీకి రండి. సెకండ్ వన్ వచ్చేసి క్లారిటీ. క్లారిటీ తీసుకోండి ఈ రోజైనా. ఏంటంటే నీకేం కావాలో నీకు క్లారిటీ ఉంటే నువ్వేం చేయాలనేది నీకు తెలుస్తుంది. అందుకే క్లారిటీ తీసుకోరి. ఎస్, ఈ రోజుకి వెళ్ళైనా నా జీవితానికి ఒక అర్థం ఉండాలి, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినా అనేది ఒక అర్థం ఉండాలి, ఈ భూమి మీదకి ఒక ఇద్దరు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినా అనేది ఒక అర్థం ఉండాలి, ఆ పిల్లలకు నేను ఏమి ఇస్తున్నా అనేది ఒక క్లారిటీ ఉండాలి. అంటే నీ లైఫ్ నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో తెలిస్తే నీకు ఆ క్లారిటీ అని వస్తుంది. అందుకే సుబ్బయ్య సార్ చెప్పే మాట ఎప్పుడు కూడా, నీ ఫిల్ము చూడండి అంటాడు. నీ ఫిల్ము నీ ఫిల్ము చూడు, నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. అంటే నువ్వే హీరో, నువ్వే హీరోయిన్, నువ్వే మ్యూజిక్ డైరెక్టరు, నువ్వే డప్పు, నీదే డోలు, అన్ని నువ్వే. కాస్ట్యూమ్స్ నువ్వే, మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే, ప్రొడ్యూసర్ నువ్వే, డైరెక్టర్ నువ్వే, అన్ని నువ్వే. అదే క్లారిటీ తీసుకో అంటాడు. అందుకే క్లారిటీ, నీ లైఫ్ మీద నువ్వు ఒక క్లారిటీ తీసుకో. నువ్వు ఆ క్లారిటీ తీసుకుంటేనే నువ్వు ఇక్కడ వెస్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. ఆ కన్ఫ్యూషన్ అనేది పోతుంది. అందుకే వెస్ట్ లో గోల్ ఉన్నోడే సక్సెస్ అవుతాడు, గోల్ లేనోడు, కన్ఫ్యూషన్ లో ఉన్నోడు సక్సెస్ కాదు. అందుకే ఈ రోజుకి వెళ్ళైనా నువ్వు ఒక గోల్ పెట్టుకో, క్లారిటీ తీసుకొని, ఎస్ ఇప్పుడు 8 నెలలు ఉంది, ఈ 8 నెలల్లో నేను ఒక 50,000 తీసుకోవాలి, నేను ఒక 30,000 తీసుకోవాలి. లేదు నేను నాకు లెస్స తెలివి ఉంది, నేను చాలా తిరుగుతాను, నేను నెట్వర్క్ చేస్తా అంటే 1,00,000 రూపాయలు పెట్టుకో. నీ కేపబిలిటీ ఎవడు అప్లైనర్ది కాదు, డౌన్లైన్ది కాదు, ఇది నీది. అందుకే ఆ క్లారిటీ తీసుకో. నేను ఈ క్లారిటీ నాకు చాలా నచ్చే పదం ఏంటంటే ఒక క్లారిటీ. ఆ క్లారిటీ లేకనే లైఫ్ అంతా ఆగం చేసుకున్నాం, కన్ఫ్యూషన్ లోకి వెళ్ళిపోయినాం, క్లారిటీ లేక కన్ఫ్యూషన్ లోకి వెళ్ళిపోయినాం. అందుకే ఒక క్లారిటీ తీసుకోండి. ఆ క్లారిటీ తీసుకుంటే, ఆ క్లారిటీ నీకు వస్తే నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో ఆ క్లారిటీ నీకు వస్తే కమిట్మెంట్ గా దాని మీద సమర్థవంతంగా పనిచేసేటట్టు, గట్టిగా స్టాండర్డ్ గా నిలబడేటట్టు. ఎస్, నీ కళ్ళు మూసుకున్న అదే కనబడాల, నైట్ నిద్రపోయినా అదే కనబడాల, అన్నం తింటుంటే కూడా అదే కనబడాల, నువ్వు ఏ పని చేసినా అది నీకు కనబడాలి. నీ కండ్లు మూసుకుంటే, కండ్లు తెరిచినా, కండ్లు మూసినా, కండ్లు తెరిచినా, కండ్లు మూసినా నీకు అదే కనబడాలి. అప్పుడే నువ్వు కమిట్మెంట్ అవుతావు, అప్పుడే దృఢ సంకల్పం చేసుకుంటావు, అప్పుడే ఒక దృఢంగా నిలబడతావు అన్నట్టు. ఇలా మొక్క ఎదగాలంటే కూడా అదో డిసైడ్ అవుతుంది. మొక్క ఇప్పుడు డిసైడ్ లేని మొక్క బెండ్ అయిపోతుంది, డిసైడ్ అయిన మొక్క నిలబడిపోతుంది, చక్కగా నిలబడుతుంది. అందుకే కొన్ని మొక్కలను ఉదాహరణ తీసుకుంటారు, కొన్ని బెండ్ అయిపోతుంటాయి కానీ కొన్ని నిలబడిపోతాయి, స్టాండర్డ్ గా నిలబడిపోతాయి. అందుకే మనం కూడా ఇక్కడ సమర్థవంతంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. కమిట్మెంట్ అంటే డిసైడ్ కావాలి. నువ్వు దాన్ని చూడగలిగితే 100% నువ్వు సక్సెస్ అవుతావు ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్. ఇవాళ మనం అదే, ఈ కన్ఫ్యూషన్ కాన్సన్ట్రేషన్ దగ్గర సంబంధాలు ఉంటాయి. చిన్నప్పుడు వీళ్ళు చదవాలి అని చెప్పేసి కమిట్మెంట్ అయితే కాన్సన్ట్రేషన్ పెడతాడు, చదివి అదే అల్లకెళ్ళి వచ్చిన వాళ్ళం కదా మనం. అందుకే దాంట్లో పెట్టండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇలా చాలా వరకు ఏంటంటే, ఏ సార్ వాళ్ళు చెప్తారు కదా, చెప్తారు సూపర్ సార్, అది సార్, ఇది సార్. ఇలా పొద్దుల నిరంజన్ కూడా అదే మాట చెప్పిండు, ఒక మాట చెప్పిండు నాకు బాగా కనెక్ట్ అయింది. సార్ మీరు చెప్తున్నాం కానీ మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ అంటున్నాడు, ఒకటే మాట. మీరు చెప్తున్నారు మేమందరం బాగుపడాలని, అప్లైనర్లు అందరూ చెప్తున్నారు, బట్ మేము వింటున్నాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లా. వినడానికి పెట్టినావు, దాన్ని అమలు చేయడానికి పెట్టట్లా. నువ్వు అమలు చేయడానికి ఏదైతే వినడానికి కాన్సన్ట్రేషన్ పెట్టినావో దాన్ని అమలు చేయడానికి నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే ఇన్నంత కాన్సన్ట్రేషన్ చేయడానికి. ఇప్పుడు నువ్వేంది సార్ చెప్పినప్పుడు విన్నావు, ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్నుతోటి రాయలేకపోతున్నావు, ఇంటే ఇంటే ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు కదా. రాసేటప్పుడు పెట్టాలి. అందుకే మాటల్లో కాదు చేతల్లో ఉండాలంటారు. అందుకే మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. అందుకే నేను చెప్పే మాట, మాటలు చెప్పడం కాదు చేతలు చేయాల, చేతల్లో ఉండాలని చెప్తుంటా. అందుకే మాటలు చెప్పొద్దు, చేతలు చేసి చూపియాలి. అదే ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ పెట్టు. ఆ కాన్సన్ట్రేషన్ పెడితే నువ్వు 100% నీ క్యారెక్టర్ అనేది పాజిటివ్ లోకి వస్తుంది. అందుకే క్యారెక్టర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యారెక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వెస్టేజ్ బిజినెస్. ఏంటంటే నిన్ను నమ్మాలి ఇక్కడ, నీ క్యారెక్టర్, నువ్వు ఇక్కడ సక్సెస్ కావాలంటే
నేను నమ్మాలి. అందుకే వెస్టేజ్ సిస్టమ్ ఏం చెప్తుంది, ప్రొడక్ట్ వాడు, నచ్చితే నలుగురికి చెప్పు, నువ్వు నమ్మిన నలుగురికి చెప్పు. ప్రొడక్ట్ వాడు, నీకు నచ్చితే నువ్వు నమ్మిన నలుగురికి చెప్పు అని చెప్తుంది కంపెనీ. అందుకే ఇక్కడ నీ క్యారెక్టర్, నువ్వు కనబడ్డదానికల్లా ఊరికినావు అనుకో, ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్మడు కదా. ఇలా సక్సెస్ అయిన లీడర్లందరూ ఒక్క పని మీద ఉన్నోళ్ళే, ఒక పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒకటే పని మీద ఉన్నోళ్ళే. ఈవెన్ నేను కూడా అంతే, 20 సంవత్సరాలు ఓన్లీ అగ్రి ఫీల్డ్ లో ఉన్నా. సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ చదువుకున్న రోజులు చదువుకున్నాం, చదువు తర్వాత సీడ్స్ అండ్ పెస్టిసైడ్కి వచ్చిన 20 సంవత్సరాలు నేను దాంట్లోనే ఉన్నా. వెస్టేజ్ లో కూడా అగ్రి ఉన్నాయని వచ్చిన నేను, కానీ ఇలా అగ్రి పట్టించుకునే పరిస్థితి లేదు నాకు. ఇలా అగ్రి పట్టించుకునే పరిస్థితి లేదు. ఓన్లీ ఎసెన్షియల్ ప్రోడక్ట్లు, నిత్యావసర వస్తువులే. సబ్బులు పేస్ట్ల మీదే పడ్డా నేను. కుకింగ్ ఆయిల్, టీ పొడి, పేస్ట్, సోపులు, ఎయిర్ ఆయిల్, షాంపూలు. ఎందుకంటే ఇది రీపర్చేజ్ బిజినెస్. ఎలా చెప్పుకున్నాం కదా, రీపర్చేజ్ అంటే నెల 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 కొనుక్కునే బిజినెస్ ఇది. ఏ బిజినెస్ అయినా సక్సెస్ కావాలంటే రీపర్చేజ్ ఉండాలి. నేను అది ఆలోచించిన. ఈ విషయాలు చిన్న చిన్నగా నేర్చుకున్న తర్వాత, అగ్రి బిజినెస్ కాదు మనది, హెల్త్ బిజినెస్ కాదు మనది, ఇది రీపర్చేజ్ బిజినెస్. దానికి అలవాటు పడితే ఇవన్నీ వస్తూనే ఉంటాయి మళ్ళా. అగ్రి ఇలా 6 నెలలకు తీసుకున్నా అంటే మళ్ళీ 6 నెలలకు తీసుకోవాలి, అది కూడా రీపర్చేజ్. కానీ ఇవి నెల నెల వచ్చే బిజినెస్ కాబట్టి మొత్తం దీని మీదకి వచ్చిన. అందుకే ఫస్ట్ నేను ఎవరు చెప్పినా కుకింగ్ ఆయిల్, టీ పొడి, పేస్ట్, సోపులు, ఎయిర్ ఆయిల్, షాంపూలు ఇవే చెప్తా. ఈ వాటి చూడండి, ఇవి కనెక్ట్ అయినాక చాలా ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోదామని చెప్తా. ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి హెల్త్ ఇప్పించినాం అనుకో, ఇవి వేసుకుంటే నేను చచ్చిపోతే అంటాడు. ఇవి నాకు పడకపోతే, నాకు దద్దుర్లు వస్తే, నా ముఖం ఖరాబ్ అయితే, నా జుట్టు ఊసిపోతే అంటారు కదా చాలా మంది. అదే కుకింగ్ ఆయిల్, టీ పొడి అయితే, పేస్ట్ అయితే పండ్లు అయితే ఊయవు కదా. ఏవైనా మనకు తెలుసు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే మనం అది చెప్పడం ద్వారా రీపర్చేజ్ బిజినెస్ అంటే, దాని రీపర్చేజ్ కి ఈ క్యారెక్టర్ మనకు సంబంధం ఉంది. అందుకే ఈ క్యారెక్టర్ మనల్ని నమ్మాలంటే మన మీద నమ్మకం ఉండాలి. అందుకే ఇక్కడ ఈ నమ్మకం ఉన్నోళ్ళే సక్సెస్ అవుతుంది. వెస్టేజ్ లో మన పెట్టుబడి ఏంటంటే నమ్మకమే. ఆ నమ్మకమే మన పెట్టుబడి. అందుకే ఇక్కడ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ గా నువ్వు ఎదగడానికి ఈ 5 C's ఉండాలి, ఈ 10 R's ఉండాలి, ఈ 5 C's ఉండాలి. ఎందుకంటే ఇవి లేకపోతే అవి జరగవు. ఇవి లేకపోతే అవి జరగవు. అవి జరగకపోతే ఇవి లేనట్టే. చూడండి, రెండింటికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేందో నీకు తెలిస్తేనే, నీ కన్ఫ్యూషన్ లైఫ్ పోయి నీకు క్లారిటీ వస్తేనే, నీ లైఫ్ ఎక్కడ ఉందో నీకు తెలిస్తేనే, నీ క్యారెక్టర్ ఏందో నీకు తెలిస్తేనే అక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తావు. ఎస్, నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందా, నేను నన్ను ఎందుకు నమ్మరు నలుగురిని అనుకున్నప్పుడు నువ్వు రీలెర్న్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తావు. నేర్చుకున్నావా, రికమెండ్ చేస్తావు. రికమెండ్ చేస్తావా, రీపర్చేజ్ చేస్తావు. రీపర్చేజ్ చేస్తున్నావా, రీటైల్ చేస్తున్నావు. రీటైల్ చేస్తున్నావా, రీపర్చేజ్ చేస్తున్నావు. రీపర్చేజ్ చేస్తున్నావా, రిక్రూట్మెంట్ చేస్తున్నావు. నీ బిజినెస్ ఏ లెవెల్లో పోతుంది, మనకి రికార్డు లెవెల్లో బిజినెస్ వెళ్ళిపోతున్నది. చూడండి, అందుకే ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు నువ్వు తెలుసుకో. ఈ 5 C'లల్లా నువ్వు ఎక్కడ బతుకుతున్నావో తెలుసుకో. నువ్వు ఎలాంటివనువో నువ్వు తెలుసుకో. ఎవరిమైనా, నేనైనా అంతే. ఇది నా జీవితం అనే చెప్తున్నాను, నేను ఎవరి జీవితం కాదు ఇది. ఈ గ్రూప్ లో ఉన్న 169 మంది లైఫ్ కాదు, ఇది నా లైఫే. ఈ 5 C's చూసిన. ఏది ఫస్ట్ ఏడు ఉన్నా, నేను కన్ఫ్యూషన్ లో బతికిన. కన్ఫ్యూషన్ లో నుండి క్లారిటీకి వచ్చిన. ఎస్, ఒక 2 సంవత్సరాలు వేస్ట్ చేయని పట్టుకుంటే నా లైఫ్ 100% సక్సెస్ అయిందని. దాని గురించి కమిట్మెంట్ తీసుకున్నా. ఎస్, సాధించి చూపిస్తానే చెప్పిన. నేను చాలా మంది హేళన చేసిరు, చాలా మంది హేళన చేసిరు. సబ్బుల పేస్ట్ల బిజినెస్ ఏంద్రా బాబు, ఇంత బతికాని. కానీ వాడు సబ్బుల పేస్ట్లు చూసిండు, నేను వాటి అనుకున్న డబ్బులు చూసిన. అందుకే కమిట్మెంట్ తీసుకున్నా. 2 years లో చూపిస్తా చూడరు ఎట్లుంటుందో అని చెప్పిన. ఒకరిద్దరికి వాగ్దానం కూడా చేసిన. కమిట్మెంట్ ఏంటంటే మనకు పౌరుషం బొరగాలి. ఆ కమిట్మెంట్ తీసుకున్న కాబట్టి కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టిన, మొత్తం బిజినెస్ మీద ఫోకస్ పెట్టిన. నా జీవితం ఎట్లుండాలనేది చూసుకున్నా. దాని కొరకు క్యారెక్టర్ మార్చుకున్నా. నేను మార్చుకున్నా. ఈరోజు పొద్దుగాల కూడా ఒకరితో మాట్లాడుతుంటే కూడా, ఇదివరకు ర్యాష్ రమేష్ ని, కానీ ఇలా ఎవడన్నా ఏమన్నా అన్నా కానీ వాడు మూర్ఖుడు అనుకుంటున్నా నేను. ఇలా నన్ను ఏదో జోబులలో బదనాం చేసినా, బిజినెస్ లో బదనాం చేసుకున్నా, ఏ చేసుకున్నా వాళ్ళు మూర్ఖులు. తెలుసుకున్నప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. మనిషి విలువ తెలవాలంటే అవతల కాడ చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. అంతే ఉట్టినే రాయి చేసినాం అనుకో, వేస్ట్, వాని మీదనే చెల్లుతుంది. అందుకే ఆ క్యారెక్టర్కి వచ్చినాం. అంటే నేను శిల్పాన్ని చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాం, రోజు రోజు నేర్చుకుంటున్నాం. అందుకే
ఇలా బాగుపడాలి, 10 మందిని బాగుపరచాలంటే మనం నేర్చుకోవాలి. వెళ్ళాక మాకు నువ్వు గ్రేట్ లీడర్ అని చెప్తా నేను. చిన్నోడైనా గ్రేట్ లీడర్. ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? గెలిపియడానికి ముందుండాలి, గెలిచిన తర్వాత వెనుకుండాలి సార్ అన్నాడు. అది కొంతమందిని చూస్తుంటే కనబడ్డది సార్ నాకు, ఈ మాట చెప్పాలని అనిపించిందని చెప్పిండు. వెళ్ళాక ఒక మాట ఒక లీడర్ చెప్పిండు, మన లీడరే, మన చిన్నోడే అయినా కూడా ఆ మాట చెప్పిండు. నాకు కనెక్ట్ అయింది బాగా. అంటే గెలిపియడానికి మనం ముందలు ఉండాలి, జట్టు కెప్టెన్ లెక్క ఉండాలి, గెలిపేయడానికి ముందర ఉండాలి. గెలుపంతా వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇదంతా నా టీంది అని చెప్పాలా. అప్పుడు నాది అని చెప్పొద్దు, నా టీంది అని చెప్పాలా. అందుకే ఛాంపియన్స్ టీం అని చెప్తా తప్ప రమేష్ టీం అని ఇంతవరకు ఏడ కూడా చెప్పలే. రమేష్ టీం అని నేను ఏడ కూడా చెప్పలే ఇంతవరకు కూడా. ఎవరి తోడు కూడా మాట రాలే, జూమ్ లో గానీ బయట మీటింగ్ లో గానీ నా టీం అని గానీ ఇంతవరకు నాకు రాల. ఇది ఛాంపియన్స్ టీం అని చెప్తా ఎక్కడికి పోయినా. ఎందుకంటే అదొక క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. ఈ 5 Cs నీకు అర్థమైతే ఈ 10 hours అనేది నీకు 100% అర్థమైపోతుంది. ఆ 10 hours పాటిస్తే రికార్డు లెవెల్లో బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. ఏవైతే కళలు కంటున్నామో ఆ కళలన్నీ నెరవేర్చుకుంటాం. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. లెర్న్ చేయడానికి ఇది మన లెర్నింగ్ బిజినెస్. ఇదేంటంటే లెర్నింగ్ బిజినెస్, ఎప్పుడు నేర్చుకునే బిజినెస్ ఇది. అంటే యువర్ నాలెడ్జ్ ఈస్ యువర్ ఎర్నింగ్. నువ్వెంత నేర్చుకుంటే నీకంత వస్తుంది. నువ్వు నేర్చుకోకపోతే ఏది రాదు. రికార్డ్ లెవెల్ ఉండదు కదా, అండర్ గ్రౌండ్ లో ఉంటది. మన లెవెల్ ఏడు ఉంటది అంటే అండర్ గ్రౌండ్ లెవెల్లో ఉంటది. ఇలా చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నాం కదా, 4 కోట్ల మంది బిజినెస్ చేస్తే 25 నుండి 30 లక్షల మంది డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పదాలు, ఈ చిన్న చిన్న పదాలు నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అందుకే నేర్చుకున్నోడు సక్సెస్ అవుతుండు, నేర్చుకోలేవాడు అక్కడే మిగిలిపోతుండు. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రేమ్. 167 మెంబర్స్ ఉన్నారు. రికార్డ్ ఏంది నాకు వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ అయిందా ఇప్పటిదాకా? ఓకే సార్. క్లియర్ ఉంది ఇప్పటిదాకా? అవును సార్, క్లియర్గా ఉంది, రికార్డ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చిన్న చిన్న ఇవన్నీ ఏది చూసినా చిన్నయే. మీరు రాసుకోలేదో కానీ రాసుకుంటా అంటే ఒకసారి చెప్తా, లేదంటే మేము రాసుకున్నాం సార్ అంటే వదిలేసేయండి. లేకపోతే అది మనకు ఛాంపియన్ టీంలో వస్తుంది, అన్నిట్లా ఫాలో అప్ అయిపోతుంది. దాంట్లో చూసైనా నేర్చుకోండి. ఏంటంటే ఈ చిన్న పదాలే పెద్ద సక్సెస్ తీసుకొస్తాయి. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద దానికి వెతుకులాడుకుంటూ వెళ్తున్నాం. ఈ చిన్న ఆటను వదిలిపెట్టి పెద్ద ఆటి కొరకు వెళ్తున్నాం. కానీ ఆ చిన్నయే చేయండి. ఇలా మనం స్లాబ్ ఎక్కాలంటే ఒకటేసారి ఎక్కలేం. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటేనే మనం స్లాబ్ మీదకి ఎక్కగలుగుతాం. అంతేగాని ఏకదం ఒక నాలుగు స్టెప్ల నిచ్చెన తీసుకొచ్చి ఎక్కాలంటే ఎక్కలేం. 10-12 స్టెప్ల నిచ్చెన తెచ్చి ఎక్కితేనే ఈజీగా ఎక్కగలుగుతాం. ఇక్కడ కూడా అంతే. మనం చిన్న చిన్న పదాలు నేర్చుకుంటే మనం ఎక్కడ బతుకుతున్నామో మనకు తెలిస్తే, అందుకే వై అనేది క్లియర్ ఉంటే హౌ అనేది ఈజీ అవుతుంది. సుబ్బయ్య గారి మాట నా మాట కాదు, అది బాగా ఎక్కింది నాకు. అందుకే చిన్న చిన్నయే నేర్చుకున్నాం. ఇలా ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఇది 15/3/2023. ఈ 10 hours సబ్జెక్ట్ చెప్పింది 15/3/2023లో నేర్చుకున్నా. అంటే సంవత్సరం మీద 2 నెలలు, అంటే 14 నెలల కింద నేను రాసుకున్నా. ఎవరో మనోళ్ళు చెప్తే నేను రాసుకున్నా. ఆ రాసుకున్నది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నా అంతే. ఆ నేర్చుకున్నది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. వేరేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది మనం చేయాల్సిన పని. ఇది మనం చేయాల్సిన పని చేస్తే మనకు రావాల్సింది వస్తుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నాకు 10 చెక్కు రావాలంటే రాదు. వెస్టేజ్ సిస్టమ్ ఇవ్వదు. అప్లైనర్ కాదు, మెంటర్ కాదు ఇచ్చేది. ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ ఇస్తుంది. దయచేసి అది అర్థం చేసుకోండి అంతే. ఎవరమైనా సరే, నా అప్లైనర్లు ఉన్నా, నా డౌన్ లైన్లు ఉన్నా, నా లైఫ్ లైన్లు ఉన్నా, ఎవరున్నా అది అర్థం చేసుకోరు. ఎవరైనా సరే అది అర్థం చేసుకుంటే ఈజీ, అర్థం కాకపోతే చాలా కష్టం. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాసి ఒక్కసారి నువ్వు హ్యాండ్ రైజ్ చేయి. నాకే ఉందా హోస్ట్? మీకే ఉంది సార్. ఏమై మన ఢిల్లీ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది? అనుమతి ఇచ్చిన? శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్. ఇష్ట గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఢిల్లీ రిటర్న్ టికెట్లు ఏమైనాయి? ఓకే సార్, ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఉన్నాయి. త్వరగా చేస్తే అయితే సార్, త్వరగా చెప్పితే మనం చాలా లాస్ అవుతాం.
అదే అదే ఏదోనే ఈ రోజు సాయంత్రం వరకు. ఓకే ఓకేనా? సార్. ఒకసారి ఢిల్లీ వస్తున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీ ఆధార్ కార్డు ఒక 2000 రూపీస్, 15 నుండి 1600 దాకా మనకు ఖర్చు వస్తుంది. ఓకేనా? ట్రైన్ టికెట్లు అవి, తర్వాత అక్కడ ఎవరి పర్సనల్ ఖర్చు అనేది వాళ్ళదే. ఓకేనా? త్వరగా ఎంతమంది అనుకుంటే అంతమంది హ్యాండ్ రైజ్ చేసేసి విత్ ఇన్ 1 or 2 hours లో ఒక 2000 రూపీస్ ఎవరికి పంపించాలనేది చెప్దాం, అంతలోపు అయిపోయే లోపు. ఓకేనా? మాసి నువ్వు అందుబాటులో ఉంటావా? ఓకే సార్, అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉంటే నీ నెంబరు నీ నెంబర్ చెప్పు. 954 సార్. నా కాడ ఉంది. నీ నెంబర్ చెప్పేసి. చెప్పాలా సార్? చెప్పండి, రాసుకోండి, అందరు రాసుకొని త్వరగా పంపిస్తే ఎమ్మటే మనకు అక్కడ సాయంత్రం వరకు బుక్ చేస్తాడు. రేపు 3 అవుతుంది, సాయంత్రం 5 వరకు పంపించాడు. 2 hours టైం తీసుకొని ఉన్నోళ్ళు అయితే ఎమ్మటే ఆధార్ కార్డ్ 2 sides ప్లస్ 2000 రూపీస్ పంపించండి. ఓకేనా? ఓకే సార్. సాయంత్రం 5 గంటల వరకు పంపిస్తే సాయంత్రం 6 గంటల వరకు బుక్ చేస్తాడు. ఎంతమంది అనేది త్వరగా మీ టీంలోకి కూడా ప్రమోట్ చేయండి. ఓకేనా? ఆధార్ కార్డు ప్లస్ 2000 రూపీస్ పంపించండి. ఓకే, అవి ఎంత అయినాయో చూసేసి మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాడు, తర్వాత ఇచ్చేస్తాడు. ఎవరేం ఉంచుకోరు, ఎవరి సొమ్ము, ఎవరి రూపాయల బిల్ల కూడా ఎవరు ఉంచుకోరు ఇక్కడ. ఓకేనా? ఓకే సార్. ఎంతమంది వచ్చారో చూడు, స్క్రీన్ షాట్ తీసుకో. మీ టీం వాళ్ళని ప్రమోట్ చేసుకోండి. ఎంతమంది? 12 మంది అయ్యారు. ఓకేనా? ఇంకా వచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారేమో. ఎవరైనా ఫీడ్బ్యాక్ స్క్రీన్ షాట్ తీసుకున్నావా? నెంబర్ చెప్పినావా? నెంబర్ చెప్పు ఫస్ట్, లేకపోతే లేదు చాట్ సార్. బాక్స్ లో పెట్టు. ఓకే సార్. ఓకే. లేకపోతే ఛాంపియన్ గ్రూప్ లో అందరూ వీళ్ళందరూ దాదాపు అందరూ. గోపాల్ రెడ్డి సార్ లేడు సార్. ఆయనకు ఒకరిని పర్సనల్ ఆయన రాసుకుంటాడు, కానీ ఛాంపియన్ గ్రూప్ లో పెట్టేసి. ఓకేనా? లేకపోతే ఓకే చెప్పు, రాసుకుంటారు, అందరు రాసుకొని తొందర పెట్టుకుంటారులే మళ్ళా. ఓకే, నెంబర్ రాసుకోండి దాదా త్వరగా. 954 22 94 016. గూగుల్ పే ఆర్ ఫోన్ పే పంపించండి, 2000 పంపించండి. ఆధార్ కార్డ్ ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని, ఆధార్ కార్డ్ 2 sides జర దగ్గర నియర్ బై తీసి, దూరం పెట్టి కాకుండా. పేరు కావాలి, ఏజ్ కావాలా, అడ్రస్ కావాలి. అక్కడ ఎవరిదైతే వాళ్ళది, పక్క వాళ్ళది పెట్టి మేము వస్తాం సార్ అంటే నాట్ యాక్సెప్టెడ్. ఓకేనా? సార్ చిన్న 12 రిక్వెస్ట్ మందేనా? ఏంటంటే సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అమౌంట్ కొట్టిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ ఆధార్ కార్డు పెట్టండి నాకు. ఎస్ అది కన్ఫ్యూజ్ అవుతుంటే అది పెట్టడానికి క్లియర్ పెడితే చేయడానికి ఈజీగా అవుతుంది వర్క్ అనేది. అదే. ఓకేనా? కొద్దిగా ఓకే. నారాయణ సార్ హ్యాండ్ రైజ్ చేసి ఇప్పుడు చేస్తలేడు. నారాయణ సార్ బయట ఉన్నట్టు ఇప్పుడు ఉన్నారు, హ్యాండ్ చేశారు. 13. ఓకేనా? ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా మీ టీంలను ప్రమోట్ చేయండి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు లేవు, వెళ్ళాక 2 hours కష్టపడాడు పాపం. కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది. 3-4 ట్రైన్లు దేలాడు వెతికి. అందుకే ఏంటంటే ఆ ఢిల్లీ పోయేస్తే మన జీవితాలు మారుతాయండి. ఏంటంటే అక్కడ పోయి 40,000 మెంబర్స్ తోటి నడుస్తుంది మనకు ఢిల్లీ ప్రోగ్రామ్ అనేది. అందుకే మేము పోయి వచ్చినాం కాబట్టి మా జీవితాలు మారినాయని చెప్తున్నాం. అందుకే మీరు కూడా వస్తే మీ జీవితాలు కూడా మారుతాయి, 100% మారుతాయి. అందుకే ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది కూడా అర్థమవుతుంది. చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ ఏందనేది కూడా తెలుస్తుంది. అక్కడ పోతేనే కదా మనకి ఏదైనా తెలిసేది. అందుకే ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఏదైనా పాయింట్ కనెక్ట్ అయింది అనుకుంటే. ఓకేనా? డిఎంకే రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మరి ఇప్పుడు ఢిల్లీ పోవడానికి ఎవరైనా ఉంటారా, లేకుంటే దానికి ఏమన్నా లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా. క్రౌన్ అట్లా నో, ఎవరైనా రావచ్చు. సార్ ఏం డేట్ సార్? డేట్ ఎప్పుడు? డేట్ 30 తారీఖు సాయంత్రం అవుతుంది. మాసి ఎప్పుడైతుంది? మాసి హ్యాండ్ రైజ్ చేయి. అనుమతి ఇచ్చిన సార్ 30 తారీఖే సార్.
30 తారీఖు మార్నింగ్ ఈవినింగ్ మనకి నైట్ టైం అవుతుంది సార్. 30 తారీఖు నైట్ కి వెళ్తున్నాము. ఓకే 2 తారీఖు ఈవినింగ్ బయలుదేరుతున్నాము. నైట్ మళ్ళీ అవును సార్, 2 ఆర్ 3కి బయలుదేరుతాం రిటర్న్. 3 ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం. ఎస్ సార్. ఓకే ఓకే సార్. అది ఓకే సార్. అట్లా ఓకేనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను రీసెంట్ గా జాయిన్ అయినా సార్. మాసే అప్లైనర్ నాకు మాసే సారు. ఓకే సింబల్ కనబడుతుంది. 1 మంత్ 15 days అవుతుంది. కాకపోతే 300 పీవీ చేసిన సార్ నేను. ఓకే 300 ఈ మంత్ లోనే 330 పీవీస్. కాకపోతే రీపర్చేస్ లాగా చేసిన సార్ నేను. ఎవ్వరు ఐడి తీసుకోలేదు. హోమ్ మీటింగ్స్ పెట్టి చేశాను. ఐడీస్ తీసుకుంటామంటున్నారు, అదే తీసుకోలేదు. చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు మాసే సార్. తీసుకుంటారు మేడం, ఏం డిసప్పాయింట్ అవ్వకండి అని చెప్తున్నాడు సారు. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ కూడా 10 hours కూడా చాలా నాకు కనెక్ట్ అయినాయి సార్. అవి నేను కొంచెం డిసప్పాయింట్ ఉంటే రీపర్చేసే చేస్తున్నా కదా, ఎవరు ఐడీస్ తీసుకోవట్లేదు ఎలా అని అనుకున్నాను సార్. నేను నెల 15 రోజులకే డిసప్పాయింట్ అయితే ఎట్లమ్మా? తీసుకోవాలి కదా అనుకున్నా సార్. నేను ఒక మనకు వస్తున్నారు కానీ పాప బాబు భర్త అయితే కూడా వాళ్ళు నడవడానికి మినిమం 6 months నుండి 1 year పడుతుంది. ఎస్ సార్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానుండి బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది. బయటికి వచ్చిన కానుండి నడవడానికి 6 months to 9 months మళ్ళీ పడుతుంది. అంతేగాని బాబు పుట్టంగానే కడుపులో పడంగానే నా బాబు అంటే వస్తాడా బయటికి? లేదు సార్. బయటికి రాగానే నా కొడుకు ఉరకాలి అంటే ఉరుకుతాడా వాడు? అంటే ఇక్కడ ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది. ఒక 6 నెలల నుండి 1 year కష్టపడండి. రోజు పొద్దుగల మీ డ్యూటీ మీరు చేయండి అంతే. ఓకే సార్, చేస్తున్నా సార్. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. అంటే మన తెలంగాణ భాషలో నేను తెలంగాణ భాషలో చెప్పిన అన్నట్టు. ఒక మొక్కను నాటితే కూడా అది పూలు పూయడానికి కొంచెం సర్టన్ టైం ఉంటది. ఇక్కడ కూడా అంతే. వెస్టీజ్ అంటే 6 నెలల నుండి 1 year జర్నీ చేయరి. దాంట్లో మీ క్యాపబిలిటీ మీరు చేసుకుంటూ పోతుంటే ఓరోరు తగులుతారు, మీలాంటి వాళ్ళు తగులుతారు. అప్పుడు ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. టీం అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. అందుకే రీటైల్ బిజినెస్ ఇంపార్టెంట్. రీటైల్ బిజినెస్ చేయి. నేను అదే చేసిన, అదే చేసి అలా లీడర్ గా ఎదిగిన. నువ్వు అదే చేస్తున్నావు, రేపు నువ్వు లీడర్ అవుతావు. డైలీ 3 home meetings అవుతున్నాయి నాకు. సూపర్. అదే రీపర్చేస్ ఇచ్చేసిరా. రీటైల్ బిజినెస్ చేసి రీపర్చేజ్ లకు రా. ఎట్లయితే 1000-2000 చంపాయి, వాషింగ్ నువ్వు మెషిన్ 1000-2000 చంపాయి, వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైంది? అదే సార్. అదే సార్. ఓకే సార్. ఓకే సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నారాయణ సార్. శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సెక్షన్ సార్. దాంట్లో నాకు నచ్చే పాయింట్ లీడ్ లెర్న్ అనేది బాగుంది సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన అప్డేట్ నేర్చుకుంటా ఉంటేనే సార్ ఇంప్లిమెంట్ చేయడం అనేది కుదురుద్ది. ఇంప్లిమెంట్ చేస్తేనే నేర్పిస్తాం సార్. అదొక పాయింట్ సార్. ఎప్పుడైతే రిలేషన్షిప్ విషయంలో కానీ ఈ మొత్తం ఎప్పుడైతే ఇదంతా మన చేతిలో ఉంది సార్, తర్వాత ఏదైతే మనకు కనెక్టెడ్గా లెర్నింగ్ లో ఉంటేనే మనకు ఎర్నింగ్ అనేది వస్తుంది సార్. తర్వాత మీరు చెప్పినట్టు మన లైఫ్ లో మన కన్ఫ్యూజ్ లో నేను ఉన్నాను అనిపిస్తుంది సార్. ఎప్పటికైనా సరే ఆ కన్ఫ్యూజన్ కూడా బయటకు వస్తేనే నాకు క్లారిటీ వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మీరు చెప్పిన పాయింట్ కూడా నిజంగా సార్. అన్నిటికంటే దీంట్లో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ గా నాకు అర్థమైంది సార్. ఐదిట్లో కూడా ఏదైనా క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్ సార్. ఈ రెండిట్లో ఏదైతే పైన కూడా ఈ రెండు కనుక ఉండగలిగితే, క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్ ఉంటే మాత్రం ఏదైనా మనం అయితే సాధిస్తామని చెప్పి నాకు బాగా మంచి సెక్షన్ తీసుకున్నారు సార్. అందుకే నేను నోట్ చేసుకోవడం వల్ల నేను ఇదొక డిప్రెషన్లో ఉన్నాను సార్. కొద్దిగా నేను ఏదో ఎందుకు మైనస్ అయ్యానని ఆలోచనలో ఉన్నాను. మీరు చెప్పిన పాయింట్ల వరకు నా కోసం చెప్పారనుకున్నాను. అందుకని నేను ఢిల్లీ టూర్ అనగానే కొద్దిగా ఆలోచిస్తాను సార్. అది సార్ విషయం సార్, మనకు పోయినసారి 29 hours పెట్టింది సార్. అంటే పోయినసారి మనం 31వ తారీఖు వెళ్ళాం. ఈరోజు తక్కువ పడుతుంది. ఇప్పుడు 4 hours 5 hours తక్కువ పడుతుంది. నో ప్రాబ్లం, అన్ని చూసేస్తున్నాం. 31వ తారీఖు నైట్కి వెళ్తే మనం 2వ తారీఖు మార్నింగ్ సార్ అక్కడ. ఎందుకంటే 2వ తారీఖు కదా, మనం 30వ తారీఖు వెళ్తే మళ్ళీ 1వ తారీఖు అంతా ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది సార్. మనం మళ్ళీ 2 అంటే 2 days 3 days అవుతుంది కదా. అది మీరు ఒకసారి మాసే సార్తో ఒకసారి మాట్లాడండి సార్. మరి ఎలా అవుతుంది? 30వ తారీఖు ఈవినింగ్ వెళ్తే 31వ తారీఖు వెళ్తాము. 1st తారీఖు అక్కడ విజిటింగ్ చేస్తాం. అందరు విజిటింగ్ చేస్తాం. అక్కడ సార్ వాళ్ళు టైగర్ వెంకటేష్ సార్ ఇట్లా వస్తున్నారు. అక్కడ మనం విజిటింగ్ చేస్తాము. 1st తారీఖు విజిటింగ్ చేసి 2nd చూసుకొని 2nd నైట్ కి ఎక్కేస్తాము.
ఇక ట్రైన్లు సరే లేవు, సార్. 31 తారీఖు లేదు, బుకింగ్ లేదు అస్సలు. 30 తారీఖు ఉంది సార్. అందుకని ఆ, ఒక 2 డేస్ ఎట్లయినా ఒక రోజు అటు ఇటు అయినా మనం అంత దూరం వెళ్తున్నాం కాబట్టి హెడ్ ఆఫీసు అవన్నీ చూస్తాం కదా. ఓకే ఇది సార్. ఓకే ఉదయం సార్. స్టార్ట్ అది అయ్యి ఈవినింగ్ దాకా అది నడుస్తుందట. అనుకున్నాను సార్ అంతే. ఉదయం 10 o'clock స్టార్ట్ అయ్యి సాయంత్రం 4-5 దాకా మనకు V20 ప్రోగ్రామ్ నడుస్తుంది. సార్. అందుకని బిఫోర్ 1 day పోతున్నాం. ఓకేనా? ఓకే సార్. బిఫోర్ 1 day పోయి అక్కడ మనం ముందు రోజే అక్కడ హెడ్ ఆఫీస్ చూసుకుంటాము. అక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయి కదా, అవి చూస్తారు. ఓకే సార్. 2వ తారీఖు అది ఆ గేట్ ఉంది కదా, ఎర్రకోట గిర్రకోట ఆ గేట్లు ఉన్నాయి కదా, చూస్తారు. అంత దూరం పోయేది మళ్ళీ పోతాం 1500 కిలోమీటర్లు. అది చూసి మనకు లేదా ఆపర్చునిటీ లేదా ఆడ మళ్ళా అట్లా పోయి ఇట్లా రావడానికి లేదన్నాడు. ఫుల్ ఆల్రెడీ నేను THH వాళ్ళని ఉమా సార్ని అడిగితే వాళ్ళు 1 నెల రోజుల క్రితమే బుక్ చేసుకుంటాను టికెట్. రంజిత్ సార్ వాళ్ళు ఎప్పుడో బుక్ చేసిరట. అట్లా ఓకేనా? సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చెన్నకేశవజీ. త్రిమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ జీ. రిలేషన్షిప్ ఏర్పరచుకొని ఈ బిజినెస్ గురించి లర్న్ చేస్తూ, రిటైల్ బిజినెస్ చేస్తూ, రీపర్చేస్ బిజినెస్ చేయడం వల్ల అలాగే మనకు రిక్రూట్మెంట్ వస్తుంది. రిక్రూట్మెంట్ రావడం వల్ల నెట్వర్క్ పెంచుకోవచ్చు అని, నెట్వర్క్ పెరిగితే రికార్డు స్థాయిలో ఖచ్చితంగా లైఫ్ మార్చుకోవచ్చు అని అర్థమైంది సార్. మీరు చెప్పినటువంటి ఈ 10R గురించి చాలా క్లారిటీ వచ్చింది నాకు. అలాగే ఈ 5C గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం కన్ఫ్యూషన్ లైఫ్ లో బతుకుతున్నాం. ఈ కన్ఫ్యూషన్ లైఫ్ నుంచి ఒక క్లారిటీ తీసుకొని, ఈ బిజినెస్ గురించి మంచి క్లారిటీ తీసుకొని, ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకొని కానీ ఈ యొక్క కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ మార్చుకోవచ్చు అనేది నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఇలాంటి చాలా వండర్ఫుల్ సెషన్ టుడే. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఈ యొక్క 5Cs గురించి కానీ 10R గురించి 100% కానీ మనసులోకి తీసుకుంటే ఖచ్చితంగా లైఫ్ మార్చుకోవచ్చు అనేది నాకు అర్థమైంది సార్. ఖచ్చితంగా నేను ఈ సమ్మర్ ఇప్పుడు జూన్ తర్వాత రీపర్చేస్ అలాగే రిటైల్ బిజినెస్ చేస్తూ రీపర్చేస్ చేస్తూ కూడా నా యొక్క నెట్వర్క్ పెంచుకోవాలని నేను కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేస్తాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం సెషన్ తీసుకో, ఒక 1/2 hour 1 hour నీ ఇష్టం, నీ ఓపిక తీసుకుంటున్నావు కదా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యం. సత్యం అనుమతించిన. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండ్ విశ్లేషన్స్. గుడ్ మార్నింగ్. చిన్న కరెక్షన్ కోసం చేశాను సార్. ఈ రీపర్చేస్ మనం రీసేల్ అనేది నాకు తెలిసి వద్దన్నారు సార్. దానివల్ల కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఇప్పటిదాకా క్లారిటీ లేదు సార్ నాకు. ఎంతసేపు ఉన్నా సేల్స్ మెన్ లాగా మిగిలిపోతారు అని చెప్పడం వల్ల నేను నన్ను అడిగిన వాళ్ళకి కూడా ఐడి తీసుకుంటేనే ఇస్తా అనే దురుద్దేశంతో నేను మాట్లాడినవి చాలా ఉన్నాయి. తప్పు. అది ఎప్పటిదాకా చేస్తావు? ఒక స్టార్ దాకా చేస్తావు. అర్థమైందా? స్టార్ తర్వాత నువ్వు ఇక రీటైల్ బిజినెస్ చేయలేవు. నేను కూడా అంతే. ఒక 3 or 4 months 5 months చేసిన తప్ప తర్వాత దాన్ని చేయలేం. కానీ ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ ఏం చేస్తున్నా 20% రీటైల్ బిజినెస్ చేయని చెప్తుంది. 20 నాట్ 80. 20% రీటైల్ బిజినెస్. నువ్వు వెళ్తున్నావు, ఎలా ఫీల్డ్కి వెళ్తున్నావు, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళినావు, ఆయనకు ఐడి ఇవ్వడం ఇష్టం లేదు. అప్పుడు నువ్వు ఏమంటావు? సార్ ఈ పేస్ట్ వాడు, నీకు నచ్చకపోతే నాకు డబ్బులు ఇవ్వకు అని కూడా అంటావు. సోప్ ఇస్తావు, నువ్వు వాడు అంటావు. ఒకవేళ పుట్టుకుని ఆయనకు నచ్చినాయి అనుకో, ఆయనే తెమ్మని చెప్తాడు కదా. అవును సార్, ఐడి వస్తుంది. నేను అట్లా ఒకరిద్దరికి ఇచ్చిన సార్. ఇచ్చినాక 3వ వ్యక్తి కాడికి పోయినాక ఇట్లా సేల్స్ చేస్తే సేల్స్ మెన్ లాగా మిగిలిపోతుంది తప్ప బిజినెస్ మ్యాన్ లాగా ఎదగవు అని చెప్పేసి ఒక రకంగా నాకు నాటకపోయేటట్టు మాట్లాడినందుకు ఆగిపోయింది. సత్యంజీ, వీఆర్ నాట్ సేల్స్ మెన్. వీఆర్ నాట్ సేల్స్ మెన్, ఓన్లీ రీటైల్ బిజినెస్. రీటైల్ ఇది ఎప్పుడు సెల్లర్స్ అని చెప్పట్లే మనం. పోయినప్పుడు మనకు అవసరము. ఎప్పటి వరకు అంటే ఒక స్టార్ వరకే నడిచేది, తర్వాత నడవదు నీకు. నేను అదే పరిస్థితిలో ఉన్నా కదా. కానీ ఇలా రీటైల్ బిజినెస్ వస్తే మటుకు వదులుకోను నేను. ఇవాళ కూడా వదులుకోను నేను. ఎందుకంటే మనకు ఇప్పుడు ఒక ముసలోడు ఉంటాడు, మొక్కలు నొప్పులు అయితే అయ్యా బాగున్నాయి అంటాడు. వదులుకుంటానా? అవును సార్, వదులుకోలేం. తీసుకుపోయి ఇస్తా కదా. 100% తీసుకుపోయి ఇస్తా.
మనకు 100 PV వస్తుంది. అది అవును నచ్చినాయి అనుకో 4 నెలలు వాడుకుంటాడు. మనకు CNC మిగులుతుంది. మనకు బుద్ధి ఉంటే ఆయనకు 2 ప్రోడక్ట్లు ఫ్రీగా ఇస్తాము. అవును అర్థమైందా? చెయ్యొద్దు అనేది అర్థమైంది. ఎక్కడ లేదు. ఎగ్జాక్ట్ 20% అర్థమైంది. చేయమని చెప్తుంది, 80% చేయమని చెప్పట్లా. అదే ఓకే ఈ సార్. ఉతా లేరను లేరను లేక రీలేను లేక వీళ్ళకు ఇక అవును సార్. కొంచెం తెలియగానే అవగాహన మాకు అంతా లోపం తెలుసు వల్ల కానీ ఆ అవగాహన లోపం వల్ల ఆగిపోతున్నాం సార్ మళ్ళీ. అది అందుకే నేర్చుకోమని చెప్పేది. ఏదో కొంచెం తెలియగానే మాకే తెలుసు, ఇక అప్లైనర్లు చెప్తే మేము వినేది అనేది. అందుకే ఫస్ట్ మాట చెప్పింది అదే. రీటైల్ బిజినెస్ చేస్తేనే రీపర్చేజ్ వస్తుంది నీకే కదా, 10% ప్రోడక్ట్ వస్తుంది. నువ్వు రీటైల్ బిజినెస్ చేస్తేనే వానికి ఇస్తేనే వానికి నచ్చితే నీకు రిక్రూట్మెంట్ అవుతుంది కదా. అవును మరి సార్. దాన్ని వదులుకుంటే ఈ 2 పోతలేవు. ఒకటి వదులుకుంటే 2 పోతున్నాయి. 2 పోతున్నాయి. అదే అవును నువ్వు సార్. తెలుసుకుంటే ఈ 2 వస్తున్నాయి. అందుకే ఎగ్జాక్ట్. మనకు తెలిసేది గోరంతా, చెప్పేది కొండంతా. కానీ వెస్టేజ్ సిస్టమ్ ఏం చెప్తుంది, నీకు కొండంతా తెలిసినా గోరంతా తెలుసు అనే బిహేవ్ చేయరా బాబు అని చెప్తుంది. నాకు తెలియదన్న పొజిషన్ లో ఉండి ఇంకా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ తోటే ఆ, ముందుకు వెళ్ళాలి. అది అర్థం చేసుకోరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ కుమార్ మేడం, అనుమతి చేసుకుమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన సెక్షన్ బాగా అర్థమైంది సార్. రీలెర్న్ సార్. రీలెర్న్ అంటే కొత్తగా నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా తక్కువే సార్ ఇందులో. ఏది నేర్చుకున్నా కొంచెం కొద్దిగా నేర్చుకుంటే పెద్దగా వచ్చింది అనుకోకూడదు, ఎంత నేర్చుకున్నా తక్కువే సార్. సెకండ్ రికమెండేషన్ చేయాలంటే మనం ఆ ప్రోడక్ట్ అనేది వాడుకోవాలి. వాడుకుంటే ఎదుటి వాళ్ళకి కాన్ఫిడెంట్ గా రికమెండేషన్ చేయగలుగుతాం సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి రీటైల్ బిజినెస్ సార్. రీటైల్ బిజినెస్ అంటే కొంతమంది తీసుకొచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం తీసుకొచ్చి రీటైల్ చేసుకోవచ్చు అని చెప్పారు సార్. రీపర్చేస్ సార్. రీపర్చర్ అనేది చేస్తే మనకి బిజినెస్ వస్తుంది సార్. తర్వాత నాకు ఇది రిక్వైర్మెంట్ అంటే కొంచెం చెప్పండి సార్, ఆ మీనింగ్ అర్థం రాసుకోలే. రిక్రూట్మెంట్ అంటే న్యూ ఐడీస్, జాబులు ఇస్తున్నాం అన్నట్టు. రిక్రూట్మెంట్ అంటే జాబ్ పర్పస్ తీసుకుంటే రిక్రూట్మెంట్ చేస్తుంది అంటది గవర్నమెంట్. ఏంటంటే న్యూ రిక్రూట్మెంట్ ఇస్తున్నాం అంటది. ఇక్కడ మనం న్యూ ఐడీస్ ఇస్తున్నాం, మనం జాబ్లే కదా ఇచ్చేది. అవును సార్. రిక్రూట్మెంట్ అంటే జాబ్ అని అర్థం. రిక్రూట్మెంట్. ఎస్ సార్. మనం ఏదన్నా రిలేషన్షిప్ పెంచుకుంటే టీం వస్తుందండి, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ వెళ్తే. తర్వాత టెన్షన్ పడకు. మనం ఎదుటి వాళ్ళకి ఏదన్నా చెప్పుకుంటే కాన్ఫిడెంట్ గా చెప్పాలి. టెన్షన్ పడితే వాళ్ళు కూడా ఈమెకే తెలియదు ఏమో ఇలా టెన్షన్ పడుతుందని మీద ఒక నెగిటివ్ అనేది వస్తది. అలా కాకుండా కాన్ఫిడెంట్ గా ఈ టెన్షన్ పడకుండా చెప్పాలి. తర్వాత రియాక్టింగ్. తర్వాత ఈ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళకి లీడర్స్ రియాక్టింగ్ గా ఉంటే అసోసియేషన్ లో లీడర్స్ తయారవుతారని చెప్పారు సార్. ఓకే సార్. కాన్సన్ట్రేషన్ ఉండాలి, బాగా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి సార్. క్యారెక్టర్ సార్, ముఖ్యంగా క్యారెక్టర్ అనేది ఉండాలి. క్యారెక్టర్ ఉంటేనే మనకి ఏదైనా. లాస్ట్ వన్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. వై అనేది తెలిస్తేనే హౌ, అంటే ఎందుకు చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటే ఎలా చేయాలనేది మనకి భగవంతుడే కల్పిస్తాడు సార్. మనం వచ్చే యూనివర్స్ కనెక్టింగ్ లో ఉన్నాం కాబట్టి పదే రిపీట్ చేసుకుంటే సక్సెస్ అవుతామని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఓకేనా? ఇంకెవరికి ఏం అర్థం కాలేదా? ఇంకా 169 మంది వచ్చిర్రు, ఒక 4-5 ఫీడ్బ్యాక్ ఇచ్చిర్రు. ఇంకెవరికి అర్థం కాలేదా? మళ్ళా చెప్పనా ఫస్ట్కి వెళ్ళి? కృష్ణ అన్మట్ చేసుకో. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. సూపర్ సెక్షన్ సార్. మీరు చాలా మంచిగా సెక్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది. నేను కూడా నిన్న మొన్న 3 రోజుల నుంచి బయట ప్రయాణం చేస్తున్నాను. వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన. ఒక వారం రోజులు అయిన తర్వాత రండి మేము కనెక్ట్ అవుతామని నాకు కొంచెం సలహాలు చెప్పారు. నేను కూడా వాళ్ళకు మంచి సలహాలు చెప్పాను సార్. మనం కుటుంబం మనకు చెప్తే వినట్లేదు, కానీ మనకు ఎవరో పరిచయం లేని వాళ్ళు కూడా దాని గురించి కొంచెం టైం తీసుకొని కూడా మనకు కొంచెం కూర్చోబెట్టుకొని వివరంగా తెలుసుకున్నారు. నాకు కూడా కొంచెం సంతోషంగా ఉన్నది. నాకు చదువు రాదు కాబట్టి మాటలతోనే నేను వాళ్ళకు కొంచెం నేర్చుకొని కొద్దిగా సహకరించుకున్నాను.
వాళ్ళు ఒక వారం 10 రోజులు అయినాక రాండి, మేము ఇప్పుడు కొంచెము తెలుసుకుంటాం, మీరు కూడా కొద్దిగా చెప్పిండ్రు కూడా మాకు కొద్దిగా కనెక్ట్ అయింది అని కూడా నాకు కొంచెం ధైర్యం ఇచ్చారు సార్. నేను కూడా ఫస్ట్లో చాలా భయపడ్డాను, ఇప్పుడు నాకు ఫ్రీగా చెప్పగలుగుతున్నా. నేను మా చిన్నకేశవులు సారు శక్తితోని కొంచెం, ఎందుకంటే ఆయన మన జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి కష్టపడుతున్నాడు కాబట్టి ఆ కష్టం అనేది నాకు కూడా కొంచెం మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సారు కష్టపడుతుంది, నేను ఎందుకు కష్టపడొద్దని నేను కూడా కట్టే కట్టే ఎక్కి పని చేసుకుంటా కూడా వింటున్నాను. కొద్దిగా నేను కూడా నేర్చుకుంటున్నాను సార్. నేను చదువుకోలేదు కాబట్టి ఈ చదువు అంటే ఇట్లుంటుందా, దీనిలో ఇంత ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది అనేది నాకు కూడా కొంచెం కొన్ని ప్రాబ్లాలు కూడా సాల్వ్ అయినాయి. నేను కూడా మొన్న సార్ చిన్నకేశ్వర సార్ జూమ్ చెప్పినప్పుడు కలిశాను, అక్కడ కూడా నేను నా ప్రాబ్లం ఏందో చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం చెప్పుకుంటున్నాను. మీరు మీ ఆరోగ్యం సాల్వ్ అవుతుంది, మీకు ఆదాయం వస్తుంది, మంచి బెనిఫిట్ ఉంది, ఇది మనం జాబ్ చేసుకున్నట్లే ఉంది, మనం ₹1 మనము తీసుకునే అవసరం లేదు, మనం కాపాడుకుంటాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటాం, దీనిలో ఇంకా 3 తరాల భవిష్యత్తు ఉన్నదని నేను చెప్పిన సబ్జెక్ట్కు వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి ఒక వారం 10 రోజులు అయినాక రాండి సార్, మేము ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఫోన్ చేస్తాం సార్, మీరు కూడా ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉన్నది. చిన్నకేశవులు సారు మాయలో మంచిగా అర్థం ఉన్నది, కానీ అర్థం చేసుకోవాలి సార్. ఇది అర్థం చేసుకునే వాళ్ళకే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఏంటంటే కొంతమంది అందుకే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి సార్. చదువుకున్న వాళ్ళు నాకు 20-30 మంది కనెక్ట్ అయ్యారు సార్. సార్ సూపర్ అంటున్నా కృష్ణయ్య, కష్టపడు, ఏం కాదు. సార్ని పట్టుకో, చెన్నకేశవ సార్ని పట్టుకో, కష్టపడు, 100% సక్సెస్ సాధిస్తావు. ఓకేనా? నిన్న కూడా మనకు అల్వేల మేడం కూడా నేను ఏదికి రమ్మంటే ఆడికి వస్తుంది సార్. మా అల్వేల మేడం మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూపర్. నీలాంటి వాళ్ళు చదువు రాని వాళ్ళే మాట్లాడుతున్నారు, చదువు వచ్చిన వాళ్ళే నోరు మూసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎవరైనా ఢిల్లీ వెళ్ళాలంటే వాళ్ళు త్వరగా 5 గంటల వరకు 2 hours టైం ఉంది. 5 వరకు మాసయ్య సార్కి ఆధార్ కార్డు ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే తొందరగా డబ్బులు కొట్టి తొందరగా నైట్ టికెట్లు బుక్ చేపిస్తాడు. ఓకేనా? ఇంకెవరైనా వస్తాను వాళ్ళు వెళ్దాక విన్నారో ఏం లేదు, వస్తా అనే వాళ్ళు చూసి త్వరగా పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ జూమ్ సెషన్లో చెన్నకేశవ్ సార్ మంచి సబ్జెక్ట్ చెప్తాడండి. ఈవినింగ్ ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఓకేనా? ప్రేమ్ సార్ ఫోటో పెట్టి ఆ జూమ్ మొదలు. ప్రేమ్ అన్మ్యూట్ చేసుకో. ఓకే సార్. సార్ ఫోటో పెట్టి జూమ్ వదిలేసి సాయంత్రం 7 o'clock. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. మధ్యాహ్నం చెప్తుంటే నేను ఇది ఫిక్స్ అయినా అని చెప్పేసి నేనే సాయంత్రం చెప్పమని చెప్పిన. ఓకేనా? కానీ మాట్లాడండి. మీరు సిస్టానికి విరుద్ధంగా పోతే ఎప్పుడు డెవలప్ కాలేరు. మీరు విన్నది ఒక మాటకి ఇది నచ్చిందని చెప్పడానికి కూడా మీకు చెప్పలేకపోతే మీరు ఎట్లా సక్సెస్ అవుతారు? సక్సెస్ కాలేరు కదా. అడుక్కుంటే వచ్చేది కాదు ఫీడ్బ్యాక్, కడుపులోకి వెళ్ళి రావాలి. అందుకే వెస్టేజ్ సిస్టమ్ చూస్తుంటది, చూసి ఇది తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం తన పని తాను చేస్తుంది అన్నట్టు వెస్టేజ్ సిస్టమ్ కూడా తన పని తాను చేసుకుంటా పోతుంది. ఎవరిని అనడానికి లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.